చూడమ్మా పింకీ, అంజలి నీకు అమ్మ కాదు, తనని నువ్వు మర్చిపోవాలి. నువ్వే కదా డాడీ నీకోసం అమ్మని తెచ్చానని చెప్పా, ఇప్పుడు కాదంటావేంటి? నీకు చెప్పిన అర్థం కాదమ్మా. మీ అమ్మ అయితే నేను వదిలేసి ఎందుకు వెళ్తుంది చెప్పు? అత్తే పంపించేసింది డాడీ. నాకు అమ్మ కావాలి. అమ్మ లేకుంటే నాకెవరొద్దు. పింకీ, పింకీ, మీ అందరిని అమ్మగారు లోపలికి రమ్మంటున్నారు, రండి. రండి. అమ్మగారు వస్తారు, ఉండండి. నమస్కారం అమ్మా. నమస్కారం. ఏంటి అందరూ ఇలా వచ్చారు? ఏదైనా సమస్య? మాకే సమస్య వచ్చినా మీ దగ్గరికి వస్తాం కదమ్మా. మేమందరం పిలిస్తే పలికే దైవం మీరే కదమ్మా. అందుకే మాకు ఏ కష్టం వచ్చినా తమకే చెప్పుకుంటాం. మీకొచ్చిన కష్టం ఏంటో చెప్పండి. గవర్నమెంట్ వాళ్ళు ఇస్తానన్న ఎరువులు మాకింతవరకు అందనే లేదమ్మా. ఎరువులేసే కాలం గడిచిపోతుందమ్మా. ఆ తర్వాత ఎరువులు వేసినా ఏ ఉపయోగం ఉండదమ్మా. తమరు కాస్త మాట్లాడి ఆ ఎరువులు సకాలంలో వచ్చేలా చెయ్యండి అమ్మా. అలాగే, నేను మాట్లాడతాను. ఈలోగా ఆలస్యం అవుతుందంటే ఆ ఎరువులు నేనే పంపిస్తాను. చాలా సంతోషం అమ్మా. వెళ్ళొస్తామమ్మా. వెళ్ళొస్తాం. భోంచేసి వెళ్ళండి. తులసమ్మా, అమ్మా. వీళ్ళందరికీ భోజనాలు పెట్టి పంపించు. అలాగే అమ్మా, రండి. నమస్తే అమ్మా. నమస్తే. నమస్కారం. నమస్తే పవిత్ర, కూర్చోండి. ఇదిగోండమ్మా. ఏంటిది? ఆ రోజు మా పవిత్ర చేసిన ప్రసాదం చాలా బాగుందన్నారు కదమ్మా. ఈ రోజు ఇక్కడికి వస్తున్నాం కదా అని మీకోసం ప్రత్యేకంగా తయారు చేసి తీసుకొచ్చిందమ్మా. అలాగా. అమ్మా పవిత్ర, ఆ రోజు తిన్న చక్కెర పొంగలి ఆ రుచి ఇంకా నా నాలుక మీద అలాగే ఉందమ్మా. ఇంకా ఇంకా తినాలనిపిస్తోంది. అంత అద్భుతంగా ఉంది. మీరు తింటాను అంటే మీకు రోజు రకరకాల వంటలు చేసి పెడతాను. చాలా సంతోషం తల్లి. నాకు తినాలనిపించినప్పుడు తప్పకుండా నిన్నే అడుగుతాను. మా పవిత్రతో రామాయణ మహాభారతాలు చదివించుకుంటానన్నారు కదమ్మా. అందుకే అమ్మాయిని తీసుకొని వచ్చాను. మంచి పని చేశారండి. అమ్మా పవిత్ర, ఆ రోజు నీ పాట విన్నాక ఎంతో బావుంది అనిపించింది. అంత శ్రావ్యమైన గొంతుతో రామాయణం చదివించుకోవాలని కోరిక పుట్టిందమ్మా. అలాగే అమ్మగారు, చదువుతాను. ఇదిగోమ్మా.
ఏం చదవమంటారు అమ్మగారు? సుందరాకాండలోని ఆ ఘట్టం ఒకసారి చదువమ్మా. సీతమ్మ కోసం 10 తలల రావణుడితో యుద్ధం చేసిన రాముడు తలా తోకా తెలియని ఓ అనామకుడేదో అన్నాడని లోకపావని కోసం రాముడు సీతమ్మని అడవులకు పంపించాడు. భర్త ఆజ్ఞని కాదనలేక భర్తకి దూరం అవుతున్న ఆ తల్లి పడే బాధని చాలా హృదయంగా వర్ణించారు. అది చదువమ్మా. అలాగే అమ్మగారు. అంత బాధపడి సీత కోసమని ఇంత చేసి శ్రీరాముడు చెంత చేర జగమంత చూడగా వింత పరీక్ష విధించెను. ఎందుకు ఈ పరీక్ష, ఎవ్వరికి పరీక్ష? వెళ్ళిపో, నా కంటికి కనిపించినంత దూరంగా వెళ్ళిపో. ఎందుకు ఈ పరీక్ష, ఎవ్వరికి పరీక్ష? శ్రీరాముని భార్య కాశీల పరీక్ష. అయో నిజకి అవనిజక అగ్ని పరీక్ష. దశరథుని కోడలిక ధర్మ పరీక్ష. జనకుని కూతురిక అనుమాన పరీక్ష. రాముని ప్రాణానిక జానకి దేహానిక. సూర్యుని వంశానిక ఈ లోకం నోటిక. ఎవరికి పరీక్ష, ఎందుకు ఈ పరీక్ష? శ్రీరామ నా మనశ్శాంతిని నాకు దూరం చేయకుండా వెళ్ళిపో. సీతమ్మ వారి వేదనంతా కళ్లకు కట్టినట్టుగా చూపించావమ్మా. నీ స్వరంలో నుంచి ఆ వేదనొచ్చిందో లేక నీ మనసులో నుంచి ఆ వేదన పుట్టుకొచ్చిందో తెలియదు కాని మనసుని పిండేసినట్లయింది. నీకు వీలైనప్పుడల్లా వచ్చి నీ తీయని స్వరంతో నాకు రామాయణ పఠనం చేసి పెట్టమ్మా. అలాగేనండి, తప్పకుండా. ఇంక మేము బయలుదేరతామమ్మా. ఒక్క నిమిషం ఉండండి. తులసమ్మా, తీసుకోమ్మా. అయ్యయ్యో, నాకెందుకు అమ్మగారు ఇవన్నీ? వద్దండి. అలా అనకమ్మా, నా సంతోషంతో ఇస్తున్నాను, కాదనకుండా తీసుకో. ప్రేమతో ఇస్తున్నారు, తీసుకోమ్మా. తీసుకోమ్మా. దీర్ఘాయుష్మాన్ భవ. వెళ్ళొస్తాం అమ్మగారు. మంచిదమ్మా. పూజారి గారు, ఈసారి అమ్మాయి వస్తానంటే నాకు ఫోన్ చేయండి. డ్రైవర్ కార్ తీసుకుని వస్తాడు. అమ్మా, ఇక మేము బయలుదేరతాం. మంచిది. పదం. వస్తాం అమ్మగారు. అలాగేనమ్మా.
క్షమించండి, మా పాపలా అనిపించింది, అందుకే. పర్వాలేదండి. ఏమైందమ్మా? ఏం లేదు బాబా, మనం బయలుదేరుదాం. ఏమంటున్నాడు సుమిత్ర నీ తమ్ముడు? ఏమంటాడు? ఆ అంజలి చేసిన ద్రోహం తట్టుకోలేక కుమిలిపోతున్నాడు. కాకపోతే ఇంట్లో ఆ పింకీనే ఏం చేయలేకపోతున్నాను. పొద్దున్న లేస్తే చాలు అమ్మా అమ్మా అని పొద్దస్తమానం దహన ఆలోచనలే. ఎంత నచ్చి చెప్పినా వినడం లేదు. దాందే ఉంది సుమిత్ర, చిన్నపిల్ల. గట్టిగా గదిమి 4 తగిలిస్తే అదే నోరు మూసుకుని పడుంటుంది. అవునా ఆంటీ, పింకీని కంట్రోల్ చేయడం పెద్ద విషయమే కాదు. కాకపోతే ఆ అంజలి మళ్ళీ ఆ ఇంటి వైపుకి రాకుండా చూసుకోవాలి. ఏంటికి తల అంటావు? కొంపదీసి అది మళ్ళీ తిరిగి వస్తుందంటావా ఏంటి? ఏమో ఆంటీ, మనం రాదు అని చెప్పలేం. ఎందుకంటే రాజశేఖర్ గారు దాన్ని పెళ్లి చేసుకున్నారు కదా. ఆస్తి కోసమైనా వస్తే రావచ్చు. వస్తే మాత్రం అది అడగగానే ఆస్తి ఇచ్చేస్తామా? అది అసలు బతికుందో లేకపోతే పాటికి చచ్చిందో ఎవడికి తెలుసు? సుమిత్ర నిజంగా చచ్చిపోయిందంటావా? చచ్చే ఉంటుంది. లేకపోతే ఎక్కడుందో ఈ పాటికి తెలిసే ఉండేది కదా. రాజశేఖర్ దాన్ని బాగానే పట్టుకొని నిలదీశాడు. అలా తిట్టడం వల్లే అది భరించలేక ఇల్లొదిలి వెళ్ళిపోయింది. లేకపోతే అసలు కదలేదా? అదే కరెక్టే. దాన్ని బయటికి పంపించడానికి మనం ఎంత ప్రయత్నం చేశాం చెప్పు. ఏమో ఆంటీ, నాకెందుకో అనుమానంగా ఉంది. నాకు తెలిసి అంజలి చచ్చిపోయి ఉండదు. అంత అవమానం జరగగానే ఆత్మహత్య చేసుకునే ఉంటుంది గీత. ఇద్దరూ రెడ్ హ్యాండెడ్గా దొరికిపోయారు కదా. ఇంకేం చేస్తుంది చెప్పు? నా తమ్ముడైతే దాని మొహం చూడాలంటే అసహ్యం కలిగేలా మాట్లాడాడు. దానికి ఏమాత్రం సిగ్గు శరం అభిమానం ఉన్నా సరే ఈ పాటికి అది ఆత్మహత్య చేసుకుని ఉంటుంది. అవన్నీ దానికెక్కడున్నాయి ఆంటీ? ఉంటే అది నా మొగుడిని ఎందుకు బుట్టలో వేసుకోవాలని చూస్తుంది? అక్కడ కూడా ఇలాగే అజిత్తో కలిసి రొమాన్స్ చేస్తూ దొరికిపోతేనే తిట్టి ఇంట్లోంచి బయటికి పంపించేశాం. వచ్చి ఇక్కడ చేరి మీ తమ్ముడిని పనిలో వేసుకుంది. ఇక్కడ దాని బుద్ధి బయటపడింది. ఇక్కడి నుంచి తప్పించుకుని ఇంకో చోటికి పోయి ఉంటుంది. ఎక్కడ అవకాశం దొరికితే అక్కడ ఫిక్స్ అయిపోతుంది. కానీ అది మాత్రం అంత తేలిగ్గా చచ్చే రకం కాదండి. అది ఎక్కడైనా చావని, మనకెందుకు? మనకైతే దాని దరిద్రం వదిలిపోయింది, అది చాలు. అది మళ్ళీ మా ఇంట్లో అడుగు పెట్టే ప్రసక్తే లేదు. మా తమ్ముడైతే దాన్ని అసలు రానీనే రానీయుడు. వాడికి దాని పేరెత్తితే చాలు చాలా అసహ్యం వేస్తుంది.
ఇక అది పూర్తిగా కట్ అయిపోయినట్టే. ఈ సమయంలో నా కూతురు ఉంటే ఎంత బాగుండేది. చక్కగా రాజశేఖర్కిచ్చి పెళ్లి చేసేదాన్ని. ఆ అంజలి ఆ ఇంటిని బంకలు అంటుకున్నట్టు అంటుకుంది. ఇక జన్మలో వదిలిపోదు అనుకుని నా కూతురు ఎవరితోనో వెళ్ళిపోయింది. ఆంటీ, జరిగిపోయిన దాని గురించి వదిలేయండి. అంజలిని బయటికి పంపించి మనం ఓ పెద్ద సక్సెస్ కొట్టాం కదా, ఆ సక్సెస్ ని ఎంజాయ్ చేద్దాం ఆంటీ. ఓకే గీత. అన్నయ్య, అంజలి గురించి ఏమైనా తెలిసిందా? తను ఎక్కడుందో ఏంటో ఏమైనా వివరాలు తెలిసాయా? లేదు రేఖ, చాలా చోట్ల వెతికాను, ఎక్కడ ఆచూకీ మాత్రం దొరకలేదు. పాపం తను ఎక్కడుందో, ఎన్ని కష్టాలు పడుతుందో. అది కాదురా, జరిగిన దానికి బాధపడి తను ఏదైనా అఘాయిత్యం చేసుకుంటుందేమోరా. అవునరా, పాపం ఈ సమయంలో అంజలికి తోడుగా నిలబడే వాళ్ళు ఎవ్వరూ లేరు. తొందరపడేదైనా నిర్ణయం తీసుకుంటుందేమో. లేదు డాడీ, అంజలి అంత పిరికి మనిషి కాదు. అలాంటి నిర్ణయం తీసుకునే మనిషి అయితే ఆ నిర్ణయం ఇప్పుడు కాదు, ఎప్పుడైతే మొట్టమొదటిసారి తన మీద నిందలు పడ్డాయో అప్పుడే ఆ నిర్ణయం తీసుకోవాలి. అయినా ఇప్పుడు తను ఒట్టి మనిషి కాదు, మరో ప్రాణికి జన్మనివ్వబోతుంది. పొరపాటును కూడా అంజలి అలాంటి తొందరపాటు నిర్ణయం తీసుకోదు. అంతవరకు నాకు నమ్మకం ఉంది. అయితే మరెక్కడికి వెళ్ళినట్టు అన్నయ్య? ఇటు అమ్మా నాన్నలు లేరు, అటు సింధూజ ఆంటీ దగ్గరికి వెళ్ళలేదు. మరెక్కడికి వెళ్ళినట్టు? పైగా తల్లి కాబోతున్న మనిషి ఎక్కడన్ని తలదాచుకుంటుంది? చాలా చోట్ల వెతికి చూశానమ్మా, ఎక్కడా లేదు. కానీ వదిలిపెట్టను. అంజలి ఎక్కడున్నా సరే వెతికి ఇంటికి తీసుకొస్తాను. నువ్వు పిలిస్తే మాత్రం తను వస్తుందా అన్నయ్య? ఇప్పటికే నీ వల్ల పడిన నిందలు సరిపోవా? అవి కేవలం నిందలే నిరూపించాల్సిన అవసరం చాలా ఉంది రేఖ. ఇప్పుడు అంజలి ఉన్న పరిస్థితికి తనకు తోడు నీడ అవసరం. మన ఇంటికి తీసుకొని వద్దాం. రేపు బిడ్డ పుట్టాక అయినా రాజశేఖర్ గారికి నిజానిజాలు తెలుస్తాయి. పోనీ పోలీస్ కంప్లైంట్ ఇద్దాంరా, అప్పుడైతే అంజలి ఎక్కడ ఉన్నది తెలుస్తుంది. పోలీసులే వెతికి మళ్ళీ అంజలిని అప్పగిస్తారు. అవునన్నయ్య, అదే కరెక్ట్ అనిపిస్తుంది. ఎలా కరెక్ట్ అవుతుంది రేఖ? ఒక ఆడపిల్ల కనిపించకుండా పోయిందంటే చిన్న విషయం అనుకున్నావా? అసలు తను ఎందుకు వెళ్ళింది, ఏంటి అని వివరాలు అడుగుతారు. అందరికంటే ముందు రాజశేఖర్ గారి పేరు బయటకు వస్తుంది. భార్యని అనుమానించి అవమానించారని ముందు ఆయన మీద కేసు పెట్టి అరెస్ట్ చేస్తారు. అప్పుడు అదంతా కావాలని నేనే చేయించానని ఆయన అనుకుంటారు. అదే నిజమేనండి. ఏ పాపం చెయ్యకపోయినా ఇప్పటికీ వీడి మీద అనుమానం ఉంది ఆయనకి. అలాంటిది పోలీస్ కేసు పెడితే కావాలనే చేశాడని ఇంకా అనుమానించే అవకాశం ఉంది. పాపం అంజలి పరిస్థితి గురించి ఇక ఆలోచించేవాళ్ళు ఎవర్రా? శత్రువుని కూడా పల్లెత్తు మాటనని అమాయకురాలరా అంజలి. అమ్మాయికేంటి శిక్ష? గీత లాంటి దుర్మార్గులున్నంతకాలం అంజలి లాంటి మంచి మనుషులకి ఇలాంటి ఎదురు దెబ్బలు తప్పవు డాడీ. ఎంతకాలం ఈ నెల తలంచుకుని పోవాలన్నయ్య? మనం భయపడే కొద్దీ అది మనల్ని భయపెడుతూనే ఉంటుంది. ఇప్పటికే గీత వల్ల అంజలి జీవితంలో చాలా కోల్పోయింది. అంజలికి న్యాయం జరగాలన్నయ్యా. న్యాయం చేస్తాను. ముందు అంజలి ఎక్కడుందో కనిపెట్టి ఆ తర్వాత ఎలా న్యాయం చేయాలో ఆలోచిస్తాను. ఏంటయ్యా నువ్వనేది?
అంజలి మన అంజలి ఇల్లు వదిలిపెట్టి వెళ్ళిపోయిందా? అవునే లచ్చమ్మ. ఎందుకయ్యా? బంగారం లాంటి భర్త దొరికాడు. అంజలిని చాలా బాగా చూసుకుంటున్నాడు కదయ్యా. ఆయనే ఈడకొచ్చి నన్ను చూసి చాలా బాగా మాట్లాడి వెళ్ళాడు. అదంతా నీ కూతురు గీత ఆ రాజశేఖర బాబు మనసుని పాడు చేయక ముందు సంగతి లచ్చమ్మ. బంగారం లాంటి మనిషిని నాశనం చేసింది. ఆ రాజశేఖర బాబు మనసు మార్చేసింది. అంజలి మీద ఇంకోసారి నిందలేసి తన జీవితం సర్వనాశనం చేసింది. కడుపుతో ఉన్న ఆడపిల్లన్న జాలి కూడా లేకుండా అంజలిని ఇంట్లోంచి వెళ్ళిపోయేలా చేసిందే మన కూతురు. అజిత్ బాబు అంజలిని ప్రేమించిన విషయం రాజశేఖర బాబుకి చెప్పేసింది. ఆ బాబు దృష్టిలో వాళ్ళిద్దరూ కలుసుకుంటున్నారని నమ్మించి నాటకం ఆడింది. అనుమానించినాడే. అంజలి తప్పు చేసిందని నమ్మేసి నానా మాట్లాడేసినాడంట. ఆ బాధను తట్టుకోలేక వెళ్ళిపోనదే. నేను జాబ్కి రాజీనామా చేస్తున్నాను. దిస్ ఈజ్ మై రెసిగ్నేషన్. మీ రాజీనామా నేను యాక్సెప్ట్ చేస్తున్నాను మేడం.